హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ ఈశ్వరి వంటశాల. ఈరోజు సండే స్పెషల్లోని చేపల ఫ్రై చేశానండి. చాలా సింపుల్గా ప్రాసెస్, ఫస్ట్ టైం చేసిన సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఏ విధంగా చేశానని చూపిస్తారండి. చాలా టేస్ట్గా వచ్చాయి చేపలు మాత్రము. మా పిల్లలకి అన్నం పెట్టేసేటప్పుడు చేపల టేస్ట్ చూసారనమాట. పిల్లలు కూడా చాలా బాగుందన్నారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చేపల టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇంటి దగ్గరగా వస్తాయి మాకు చేపలు. ఈసారి వచ్చేటప్పుడు కూడా వీడియో తీస్తాను. సూపర్ టేస్ట్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడొద్దు. మన వీడియోలకు కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ వంటల వీడియోలు మాత్రమే మన దాంట్లో ఉంటుంది. మీకు ఏదైనా వంట వీడియో కావాలంటే కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిస్తే కానీ ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ తెలియకపోయినా సరే నేర్చుకొని ఖచ్చితంగా చేస్తాను. చేపలు తీసుకున్నాను కదా, అవి నీట్గా క్లీన్ చేసేసాను. బుర్ర అండ్ తోక ఇంకో 2 ముక్కలు కలిసి పులుసు పెడుతున్నాను. ఈ మధ్యలో పీసులు ఏమో కానీ ఫ్రై చేస్తున్నాను. చూడండి, దీనికోసమని మసాలా తయారు చేసుకుందాము. ఇది చేపలు కడిగేటప్పుడు ఉప్పు వేసుకొని, కల్లుప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత తీసుకొచ్చి చూడండి, దీనికి స్పైసీకి తగినంత కారము, చేపల్లోని ఎక్కువ కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. అలాగే పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఒక నిమ్మ చెక్క వేయడం వలన నీచు స్మెల్ అంటూ రాదు. నిమ్మ చెక్క వేసాను. అలాగే చేపల ఫ్రై క్రిస్పీగా రావాలంటే కార్న్ఫ్లోర్ వేస్తే చాలా క్రిస్పీగా వస్తుందండి. చేపలు అనేది ఎక్కడ ఎరగడం గట్ట ఉండదు. దానికోసమని ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం ఆయిల్ వేసి దీన్ని కొంచెం లిటిల్ బిట్గా వాటర్ వేసుకొని కొంచెం థిక్గా కలుపుకోవాలి. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం చాలా తక్కువ వాటర్ వేయాలి. ఆల్రెడీ చేపలు కడిగి తెచ్చాం కాబట్టి అందులో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి రెండింటికి కూడా కలిపి సరిపోతుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ చేపలైనా సరే ఇదే విధంగా మసాలా కలుపుకొని కానీ మనం తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. ఇది స్నాక్ రూపంలో తినొచ్చు, అన్నంతో తినొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ రూపంలో ఈవినింగ్ కానీ ఇలా తయారు చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. డాక్టర్లు కూడా ఎక్కువగా చెప్తున్నారు, ఎక్కువ సీ ఫుడ్డే తినమంటున్నారు ఇప్పుడు డాక్టర్స్ కూడా. అందులో చేపలు తినడం వలన హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు నిపుణులు. మసాలా అంతా కలిపేసిన తర్వాత దీనిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక అరగంట సేపు అయిన తర్వాత కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసాను. మనకు మసాలాలో నానిన ముక్కలు ఉన్నాయి కదా, ఒకటిగా తీసుకొని ఆయిల్లోని వేసుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ వేసాం కదండి, దానివల్ల చేపలు అన్నది మాత్రము ఎక్కడ ఎరగడం గట్ట ఉండదు. ఇంకొక విషయము, చేపలు ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మందపాటి కళాయి పెట్టుకుంటేనే చేపలు అన్నది కూడా అస్సలు ఎరగదనమాట, చాలా మంచిగా వస్తుంది. చూడండి, ఎక్కడ అసలు ఈ కళాయి మందపాటిది కార్న్ఫ్లోర్ వేసాము కానీ అస్సలు చేప అన్నది కూడా ఎక్కడ కూడా ఎరగలేదనమాట. చాలా నీట్గా వచ్చింది చేప అన్నదిన. ఈరోజు సండే స్పెషల్లో మీరేం చేశారందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చేపల పులుసు, చేపల ఫ్రై 2 చేశాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఒక తిన్న దగ్గర ఇంకొక 2 ఎక్స్ట్రా అనిపించేలా ఉంది. ఇలాగన్నీ వేపేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చేప అన్నది చాలా రుచిగా వస్తుంది.